Good afternoon to one and all.
Am I audible? Okay, thank you. So in last class, we have discussed some problems on random variables and probability density function. So in this class also, we have seen some problems based on probability density function and cumulative distributive function. So next problem. So up to problem 5, we have discussed in our previous class. Then coming to the next one, sixth one is a continuous random variable x follows the probability law f of x equal to x square, where 0 less than or equal to x less than or equal to 1. Determine a value calculate చేయాలి and find the probability that x lies between 1/4 and 1/2 కి మధ్యలో ఉన్నప్పుడు x value, what is the probability function? ఓకే, సో ఇక్కడ నీకు ఇప్పటిదాకా అంతకు ముందు ప్రాబ్లమ్స్ మనం చేసినవన్నీ కూడా ఇంటర్వెల్ రేంజ్ ఎక్కడ మెన్షన్ చేయలేదండి. అలాగే ఒక ఫంక్షన్ లాగా కూడా ఇవ్వలేదండి. మనకి టేబుల్ ఇచ్చేవాడు, ఎక్స్ ఇచ్చేవాడు, పి ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఇచ్చేవాడు. టేబుల్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదండి. ప్రాబిలిటీ వాల్యూస్ కనుక్కోమంటే అలా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. బట్ ఇప్పటి నుంచి నీకు ఫంక్షన్స్ ఇస్తూ ఉంటాడు, ఇంటర్వెల్ రేంజెస్ ఇస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే ఇంటర్వెల్ రేంజెస్ ఉంటున్నాయో మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాలు కూడా చెప్పాను కదండి నేను. సో ఆ ఇంటిగ్రేషన్ ఫార్ములాలు ఇప్పుడు యూస్ చేసుకుని ప్రాబ్లం చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డెఫినిషన్, అదే అంతకు ముందే చెప్పిన డెఫినిషన్స్ ఒకటి చూపిస్తాను చూడండి. మళ్ళీ చూడండి, నీకు ఇప్పటి నుంచి నీకు ఇంటర్వెల్ రేంజెస్ ఇస్తాడన్నాను కదమ్మా. సో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఈ ప్రాపర్టీలు గుర్తుపెట్టుకోండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఒకటి ఫస్ట్ ప్రాపర్టీ. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ ఫస్ట్ ప్రాపర్టీ. Second one is integral minus infinity to infinity f of x dx equal to 1. Second one. Third one, probability of a less than x less than b అంటే మనం ఫార్ములా ఏం రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ లో, ఇంటిగ్రల్ a to b f of x dx అండి. సో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ మీకు ఈ మూడు ప్రాపర్టీలు యూస్ చేసుకోవచ్చు. అలాగే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో ఇండికేట్ చేస్తాము. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఎక్స్ ఏనమ్మా, ఇది ఎక్స్ కరెక్టే ఫార్ములా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా? సో ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే మనం ఇప్పుడు చేసే ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఈజీగానే ఉంటాయి. ఇప్పుడు చెప్పిన మూడు ప్రాపర్టీలు అలాగే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా గుర్తుండాలమ్మా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. సో డిటర్మైన్ ఏ అండ్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఎక్స్ లైస్ బిట్వీన్ అన్నాడు కదండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, నీకు ఇక్కడ వస్తే పీడిఎఫ్ అంటా ఉంటాడు. ప్రాబబిలిటీ ఫంక్షన్ ఏదైనా ఇచ్చాడు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఇచ్చాడు అంటే అది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అని అర్థం అమ్మా. ఓకే, ఇప్పుడు స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే నేను ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ మీద ప్రాపర్టీలు చూపించాను కదా ఇప్పుడే. అలాగే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్. క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ నే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అని కూడా అంటారు. పీడిఎఫ్ అంటే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అండి. క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని కూడా అంటారు. సో పీడిఎఫ్ అన్నప్పుడు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని అనుకోవద్దు, క్యూములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అన్నప్పుడే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటామండి. ఓకే,
సో ఇప్పుడు ఏమడిగాడు మనల్ని, ఫైండ్ ద ప్రాబబిలిటీ. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, ఓకే, ఫంక్షన్ ఇచ్చాడు, అంటే నథింగ్ బట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చినట్టు. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చాడు, నేను విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే నాకు ఎక్స్ వాల్యూ 1/4కి 1/2కి మధ్యలో, ఇక్కడేమో ఎక్స్ వాల్యూ 0 to 1 అన్నాడు. ఒకవేళ ఎక్స్ వాల్యూ 1/4 to 1/2 ఉన్నప్పుడు ఎక్స్ వాట్ ఈస్ ద ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఎక్స్ లైస్ బిట్వీన్ 1/4 అండ్ 1/2. అంటే ప్రాబబిలిటీ అంటే ఇన్ ద సెన్స్ పి ఆఫ్ ఎక్స్ అని అర్థం. ఓకే, పి ఆఫ్ ఎక్స్ అని అర్థం. సో పి ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నాడు, 1/4 నుంచి 1/2కి మధ్యలో ఉన్నప్పుడు ఎంత అవుతుంది ప్రాబబిలిటీ అని అడిగాడు. సో మనకి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ప్రకారం నాకు తెలిసిన 3 ప్రాపర్టీలు ఉన్నాయి. ఏది యూటిలైజ్ అయితే అది వాడుకుంటూ ఉంటామమ్మా. ఇంటిగ్రల్ -∞ to ∞ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఎంతండి, 1 అనమాట. సో నా దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంటిగ్రల్ -∞ to ∞ అన్నాడు కదా అని ప్రాబ్లమ్ లో ప్రతి లెక్కకి కూడా ఆ -∞ to ∞ రేంజే ఇవ్వాలని రూల్ లేదండి. నాకు వాడు డెఫినిషన్ చెప్పినప్పుడు ఎక్స్ లైస్ బిట్వీన్ -∞ to +∞ అన్నాడు. అంతేగాని ఎక్స్ వాల్యూ పాజిటివ్ టు పాజిటివ్ ఉండకూడదని ఎక్కడ మనకి డెఫినిషన్ లో చెప్పడండి. సో -∞ to ∞ బదులు నీకు ఇచ్చిన ఇంటర్వెల్ రేంజే పెట్టుకోవాలి. అర్థమైందా అండి? జనరల్ గా ఇండికేట్ చేసాడండి, -∞ to ∞ జనరల్ గా చెప్తున్నాడు. మీకు ఏ ఇంటర్వెల్ ఇస్తే అవే లిమిట్లు పెట్టాలి. అదేంటంటే -∞ to ∞ అన్నాడు కదండి, నెగిటివ్ టు పాజిటివ్ ఉండాలి కదా అని మాత్రం అనద్దు. అలా అనుకోకూడదండి. ఇవి ఫంక్షన్స్ కదా. సో మనకి ఎక్స్ యొక్క వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో ఆ రేంజే పెట్టుకోవాలి. ఈ -∞ to ∞ అనేది దేనికి రిప్రజెంటేషన్, ఎక్స్ లైస్ బిట్వీన్ అనమాట. ఎక్స్ లైస్ బిట్వీన్ -∞ to +∞కి ఇచ్చాడు మీనింగ్ మనకి. ఇక్కడేంటి, ఎక్స్ లైస్ బిట్వీన్ 0 to 1 అన్నాడు కదా మరి. సో -∞ to ∞ ఫార్ములా చెప్పినప్పుడు డిరైవ్ చేసుకున్నాడు. మనకి ప్రాబ్లమ్ లో ఆ రేంజ్ మారుతా ఉంటది. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా. సో 0 to 1 అండి, ఎందుకంటే ఇచ్చిన రేంజ్ 0 to 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1 అన్న కండిషన్ మార్చుకున్నాం, దీనికి పెట్టుకున్నాం. సో 0 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంతండి, ax² అండి. సో మీకు ఇంటిగ్రేషన్ ఐడియా ఉందని అనుకుంటున్నాను. హియర్ ఏ ఈస్ కాన్స్టెంట్ కాబట్టి కీప్ ఇట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్. అండ్ x² కి ఇంటిగ్రేషన్ x³/3 అండ్ ద లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 1 అండ్ సబ్స్టిట్యూట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ విల్ గెట్ a/3 వస్తుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు 1 కదండి. ఫ్రమ్ దిస్ a ఈక్వల్ టు 3 అండి. సో వాట్ we determined the value of a అండి. ఎంత వచ్చిందండి, a ఈక్వల్ టు 3 అండి. సో ఇప్పుడు నన్ను ఏమడిగాడు, ఏ వాల్యూ క్యాలిక్యులేషన్ అయ్యాక ఫైండ్ ద ప్రాబబిలిటీ అంటే పి ఆఫ్ అని పెట్టాను చూడండి. ఎఫ్ తో యూస్ చేసుకోవట్లే నేను. ఫైండ్ ద ప్రాబబిలిటీ అంటే పి ఆఫ్, ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఎక్స్ లైస్ బిట్వీన్ 1/4 to 1/2కి ఉన్నప్పుడు. ఇలా ఉంటే నేను థర్డ్ ప్రాపర్టీ ఏం చెప్పానండి మీకు, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి అంటే ఫార్ములా చూపించాను కదా, థర్డ్ ప్రాపర్టీ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పాను కదమ్మా ఫార్ములా, థర్డ్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ప్రకారం ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో 1/4 to 1/2 అంటే ఇంటిగ్రల్ 1/4 to 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ax², ఏ అంటే ఎంత వచ్చింది, 3 కదండి. సో 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు a ఈక్వల్ టు 3 వేయండి, 3x² అండి. 3x², 3 బయటకు తీసుకొచ్చేయండి. x² కి ఇంటిగ్రేషన్ x³/3. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వేయండి, 1/4 1/2 కదమ్మా లిమిట్స్. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ వేసుకుంటే మనకి సింప్లిఫై చేయండి అమ్మా. మీరు ఇక్కడ క్లమ్జీగా అనిపిస్తుంది, మీరు నోట్స్ రాసేటప్పుడు చక్కగా నీట్ గా ఇంటిగ్రేషన్ చేసుకుని అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ వేసుకుని దాన్ని 3తో మల్టిప్లై చేసి వాల్యూ రాసుకోండి అమ్మా. ఓకేనా. సో నిన్ను అడిగింది function with the help of this function where x lies between 0 to 1, we have to find out the value of a and also we have to find the probability that x lies between 1/4 and 1/2. ఇప్పుడు దాకా మనం ప్రాబబిలిటీస్ చేసాం కదా, x less than 2 అని, అలాగే x greater than or equal to 3 దగ్గర, ఇవన్నీ అంతకు ముందు ప్రాబ్లమ్స్ చేసాం కదా. కాకపోతే అక్కడ ఏంటంటే ప్రాబబిలిటీ పి ఆఫ్ ఎక్స్ ఇచ్చేసేవాడు కాబట్టి డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి ఇంటిగ్రేషన్ ఫార్ములా యూస్ చేసుకుని చేస్తున్నాం అనమాట. ఇది కూడా సేమ్ అలాంటిదే క్వశ్చన్ అండి. ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ హ్యాస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటా ఉంటాడు.
ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అన్నా ఏ పేరు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నా నువ్వు మాత్రం నీకు ఇచ్చింది స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఆ పాయింట్ లోనే ఆలోచించు. స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనగానే నీకు 3 ప్రాపర్టీలు ఉన్నాయి కదా, చూపించాను నేను ఇందాక 3 ప్రాపర్టీస్ చూపించా. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1 అనేది. అలాగే సెకండ్ వన్ ఏం చూపించాను, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1. సెకండ్ వన్ వచ్చేసి ఇది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1. థర్డ్ వన్ వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బి అంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అండి. ఓకేనా? సో ఆ 3 వాల్యూలు నీకు స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు అంటే ఇంకా 3 కండిషన్లు యూజ్ చేసుకోవడమేనమ్మా. సో మరి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీయే వేయమని కాదు, అక్కడ ఎక్స్ యొక్క రేంజ్ చూసుకోవాలి. నువ్వు ఫంక్షన్ ఇస్తాడు, పక్కన ఎక్స్ కి సంబంధించిన రేంజ్ ఇస్తాడండి, ఇవ్వకుండా క్వశ్చన్ ఇవ్వడు. సో ఎక్స్ రేంజ్ ఏమంటున్నాడు, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ 0 ఉంటది, 0 కన్నా ఎక్కువ ఉంటది అన్నాడు. అంటే లిమిట్ ఇప్పుడు నేను ఎలా వేసుకోవాలి, 0 టు ఇన్ఫినిటీ అని వేసుకోవాలి. మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఫార్ములాలో జనరల్ గా చెప్పింది. సో ఈ రేంజ్ నాకు ఎలా ఇచ్చాడు క్వశ్చన్ లో, 0 టు ఇన్ఫినిటీ, గ్రేటర్ దాన్ 0 అంటే ఇంకా అప్ టు ఇన్ఫినిటీ వరకు తీసుకోవాలి. సో ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1 అండి. సో మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ అండి. కే కాన్స్టెంట్ కదా, అవుట్ సైడ్ తీసుకొస్తాము. ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అండి. యూవి చైన్ రూల్ నీకు ఐడియా ఉండే ఉంటుంది, 4 సిరీస్ చేసినప్పుడు ఎక్కువ వాడేవాళ్ళం యూవి చైన్ రూల్. ఐలెట్ ప్రకారం యూవిని తీసుకుంటామండి. ఐలెట్ ప్రకారం ఈ చివర్లో వస్తుంది కాబట్టి ఈ అనేది వి అవుతుంది, ఎక్స్ స్క్వేర్ అనేది యూ అవుతుందండి. సో ఫార్ములా రాశారు ఇక్కడ చూడండి, యూ వి1 మైనస్ యూ డాష్ వి2 ప్లస్ యూ డబల్ డాష్ వి3 మైనస్ యూ త్రిబుల్ డాష్ వి4 ఫార్ములా రాసామండి. యూ డాష్లు అంటే డెరివేటివ్లు, సఫిక్స్ లో వీలు ఉన్నాయి కదా అవన్నీ ఇంటిగ్రేషన్లు అండి. సో ఎక్స్ స్క్వేర్ అంటే యూ, వి1 అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై మైనస్ 1 అండి, అంటే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. మైనస్ యూ డాష్ అంటే ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2x అండి, ఈ పవర్ మైనస్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ ఎక్స్, ఆ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుద్ది. అలాగే 2x కి డెరివేటివ్ 2 అండి. తర్వాత స్టెప్ ఇంకా రాదండి, బికాస్ 2 కి డెరివేటివ్ 0 కాబట్టి 0 వస్తే ఆపేయాలి కదా. చైన్ రూల్ అండి ఇది, చైన్ రూల్ ప్రకారం ఇంటిగ్రేషన్ చేసుకుని 1 కి ఈక్వల్ చేసుకుని కే వాల్యూ క్యాలిక్యులేట్ చేసామమ్మా. సో ఎప్పుడైతే కే వాల్యూ వచ్చేస్తుందో నీకు, మా ఫైండ్ కే అన్నాడు కదా, అయిపోయింది, ఒక హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ అయిపోయింది. ఇంకా మీన్ అండ్ వేరియన్స్ అడిగాడు కదండి, మీన్ వేరియన్స్ కి ఇంటిగ్రేషన్ లో ఫార్ములాలు చూపించాను లాస్ట్ క్లాస్ లో. ఇదిగోండి, మీన్ అంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. వేరియన్స్ అంటే ఈ ఆఫ్, వేరియన్స్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఈ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కి ఫార్ములా ఇంటిగ్రేషన్ లో కూడా ఎక్స్ ఉన్న చోట ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుందని చెప్పానమ్మా. ఆ విధంగా నువ్వు మీను వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసేస్తే సరిపోతుంది. ఇంటిగ్రేషన్ రేంజ్ ఇచ్చాడు కాబట్టి ఇంటిగ్రేషన్ ప్రకారం చేస్తున్నామమ్మా ప్రాబ్లమ్. ఇదిగోండి మీన్ ఈ ఆఫ్ ఎక్స్. ఈ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ యాక్చువల్ గా, కానీ మనకి ఇక్కడ ఏంటి 0 టు ఇన్ఫినిటీగా మన రేంజ్. సో 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్ కదమ్మా. కే అంటే వాల్యూ 1/2 వచ్చింది కదా, సో ఆ 1/2 బయటికి రాసేసుకుని మళ్ళీ ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే ఎక్స్ క్యూబ్ ఈ పవర్ మైనస్ ఎక్స్. మళ్ళీ ఐలెట్ ప్రకారం యూవి ఇంటిగ్రేషన్ చేయండి, చైన్ రూల్ చేసుకుంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు +3 అనే వాల్యూ వస్తుందమ్మా. ఇది మీన్ ఆఫ్ ద గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ వేరియన్స్. వేరియన్స్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఈ ఆఫ్ ఎక్స్ నా దగ్గర ఉంది అంటే ఇదే ఈ ఆఫ్ ఎక్స్, దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తా. మరి ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కావాలిగా, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమిలా ఈ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఉంది కదా, ఇందులో ఎక్స్ ఉన్న చోట ఎక్స్ స్క్వేర్ వేస్తే సరిపోద్ది. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కే ఇంటూ ఇది కదమ్మా. సో కే అంటే 1/2 బయటకు రాసేసుకోండి. ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ పవర్ 4 అవుతుంది. ఎక్స్ పవర్ 4 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే మళ్ళీ ఐలెట్ ప్రకారం చైన్ రూల్ యూజ్ చేసుకుని యూవి ఇంటిగ్రేషన్ చేయండి. చేస్తే వేరియన్స్ ఈక్వల్ టు 12 వస్తుందమ్మా. సారీ వేరియన్స్ కాదు, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 12 వస్తుంది. మనకి వేరియన్స్ కి ఫార్ములా ఏంటి, ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా.
e of x square minus e of x whole square అమ్మా. e of x square అంటే 12 వచ్చింది మైనస్ e of x whole square అంటే e of x అంటే 3 వచ్చింది కాబట్టి హోల్ స్క్వేర్ చేస్తే 3 స్క్వేర్ అంటే 12 minus 9 అంటే 3 అండి. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ మీన్ అండ్ వేరియన్స్ ఇఫ్ f of x ఈస్ గివెన్. f of x లో క్వశ్చన్ ఉంది అంటే ఇదే మోడల్ చేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్ ఇది కూడా. ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ దట్ కెన్ assume any value between x equal to 2 and 5 అండి. x equal to 2 and 5 has a density function given by f of x ఇచ్చాడండి. చూసారా ఇక్కడ f of x డెన్సిటీ ఫంక్షన్ అన్నాడు, పై లెక్కలో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటున్నాడు. సో కన్ఫ్యూజ్ చేయడానికి f of x ఉన్నది అంటే నువ్వు ఆ 3 ప్రాపర్టీస్ ప్రకారం ప్రాబ్లం చేసుకెళ్ళిపోవడమేనమ్మా. సో ఇంటిగ్రల్ మనకి ఏమడిగాడు, ప్రాబిలిటీ హ్యాస్ ఎ డెన్సిటీ ఫంక్షన్ గివెన్ బై f of x అన్నాడు. ఫైండ్ p of x less than 4 క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో మనకు ఫార్ములా ఏంటి, -∞ to ∞ f of x dx ఈక్వల్ టు 1 కదా మన ప్రాపర్టీ. బట్ ఇక్కడ వాడు ఖచ్చితంగా నీకు స్మాల్ f of x ఇచ్చాడు అంటే x కి సంబంధించిన రేంజ్ ఇస్తాడండి. ఇక్కడ నీకు x కి సంబంధించిన రేంజ్ 2 to 5 అన్నాడు, కాకపోతే క్యాపిటల్ x అంటున్నాడు. క్యాపిటల్ x అన్నా నువ్వు స్మాల్ x అనే అనుకోవాలి, బికాస్ క్యాపిటల్ x వాల్యూస్ ఆర్ టేకెన్ యాజ్ స్మాల్ x గా తీసుకుంటాం మనం. ఓకే, సో 2 to 5 కాబట్టి -∞ to ∞ కదా ఫార్ములా, దాని బదులు 2 to 5 పెట్టేసాం. f of x dx వేసుకున్నాం, ఈక్వల్ టు 1 కి ఈక్వల్ చేసుకుంటున్నాం. సో f of x అంటే k ఇంటూ 1 ప్లస్ ఎక్స్. ఇంటిగ్రేషన్ చేయడమేనమ్మా. k ప్లస్ kx అవుతుంది. k కాన్స్టెంట్ 1 dx అంటే x, x కి x²/2 అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వేయండి, ఈక్వల్ టు 1 చేసుకుంటున్నాము. k ఈక్వల్ టు 2/27 అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, p of x less than 4. p of x less than 4 అంటే x 2 నుంచి స్టార్ట్ అయింది, 5 తో ఎండ్ అయింది. x less than 4 అంటే 2 నుంచి 4 వరకు చూసుకుంటాం అనమాట. సో ఇంటిగ్రల్ 2 to 4 వేయాలి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ రేంజ్ ఏంటి, ఇంటిగ్రల్ 2 to 4 k ఇంటూ 1 ప్లస్ ఎక్స్ కదా f of x అంటే, ఇంటిగ్రల్ 2 to 4 f of x dx కదా. k ఇంటూ k అంటే 2/27 బయటికి రాస్తే 1 ప్లస్ ఎక్స్ కి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేసి అప్పర్ లిమిట్ ఇప్పుడు 2 to 4 వేయండి. ఈ ప్రాసెస్, ఇలాంటి ప్రాసెస్ అంతా మనం ముందు లెక్కల్లో చేసాం. ఇప్పుడు ఇలా చేయకూడదు, ఇంటిగ్రేషన్ లోనే చేసి క్యాలిక్యులేట్ చేయాలి, బికాజ్ రేంజ్లు చెప్తున్నాడు కాబట్టి ఎక్స్ కి. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ p of x ఈక్వల్ టు, చూసారా డిస్కంటిన్యూస్ ఫంక్షన్. ఇలాగా ఫంక్షన్ లో 2 రకాలుగా ఇచ్చాడు అంటే, కట్ చేసి ఇచ్చాడు అంటే వాటిని డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్ అంటారండి, కంటిన్యూస్ ఫంక్షన్స్ అనరు. ఓకే, సో p of x కి సంబంధించి 2 రకాల వాల్యూలు ఇచ్చాడు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఈ వాల్యూ వేసుకోవాలంట, లెస్ దాన్ 0 అయిన ప్రతి కండిషన్ దగ్గర p of x వాల్యూ 0 అంట. షో దట్ p of x ఈజ్ ఏ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ఫైండ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. p of x ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అని చూపించాలి. డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కూడా చేయమంటున్నాడు. డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అన్న క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అన్న ఒకటే. సో ఇప్పుడు మనకి నేను ఇఫ్ p of x అన్నాను కదా, p of x ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అయితే నాకు తెలిసిన కండిషన్స్ ఏంటి, f of x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని తెలుసు. మనం షో దట్ అన్నవి చూపించాలి. ఒక్కొక్కసారి మనం చూపించవలసిందే ఎస్యూమ్ చేసుకుని చేస్తాం కదమ్మా ప్రాబ్లమ్స్. సో అలా అన్నమాట. ఇఫ్ f of x is a probability density function, then we have f of x is greater than or equal to 0 when x greater than 0. ఇది మన ఫస్ట్ ప్రాపర్టీ. సో f of x greater than or equal to 0 when x greater than 0. మన సెకండ్ ప్రాపర్టీ ఏంటి, ఇంటిగ్రల్ -∞ to ∞ f of x dx ఈక్వల్ టు 1. సో ఆబ్వియస్లీ p of x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. f of x ఇచ్చినప్పుడు f of x గురించి మాట్లాడతాం. p of x లో ఇచ్చాడు కాబట్టి p of x అని పెడుతున్నాం. p of x ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకంటే p of x అంటే ప్రాబిలిటీ ఫంక్షన్స్. ప్రాబిలిటీ ఫంక్షన్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటాయని మనం డెఫినేషన్ లో చెప్పుకున్నాం స్టార్టింగ్. p of xi ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ప్రాబిలిటీ ఫంక్షన్ డెఫినేషన్ చెప్పినప్పుడు చేసాం కదమ్మా. సో దాని ఆ విధంగా ఆబ్వియస్లీ మనం p of x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 when x గ్రేటర్ దెన్ 0. సో ఇంటిగ్రల్ -∞ to ∞ f of x dx క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే నాకు 1 రావాలండి. ఫస్ట్ ప్రాపర్టీ ఏమో తీసుకున్నాను, ఇది అయ్యింది కాబట్టి మనకు ఆబ్వియస్ గా p of x ఎప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0నే ఉంటుంది అని చెప్పేసాను. ఫస్ట్ ప్రాపర్టీ గురించి మాట్లాడేసాం. సెకండ్ ప్రాపర్టీ ఏంటి, ఈక్వల్ టు 1 అని చూపించాలి.
ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఇక్కడ డిఎక్స్ రాసుకోవాలమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఇక్కడ డిఎక్స్ రాయాలి. ఈ డిఎక్స్ ఈ వాల్యూ 1 అని ప్రూవ్ చేయాలి నేను ఇప్పుడు. సో మరి మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీకి కరెక్ట్ గా నాకు ఫంక్షన్ ఇచ్చాడా? కరెక్ట్ గా నాకు పి ఆఫ్ ఎక్స్ అంటే ఇన్ ద సెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోనే మాట్లాడుతున్నాం. కరెక్ట్ గా నాకు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీకి ఫంక్షన్ ఇవ్వాల. సో మరి నేను కట్ చేసుకోవాలి రేంజ్ ని. మైనస్ ఇన్ఫినిటీ టు జీరోకి ఒకసారి, జీరో టు ఇన్ఫినిటీకి ఒకసారి. మైనస్ ఇన్ఫినిటీ టు జీరో అంటే ఇది లెస్ దాన్ జీరో అప్పుడే కదమ్మా అర్థం. మైనస్ ఇన్ఫినిటీ టు జీరో అంటే ఇవన్నీ మైనస్ వాల్యూలే కదా, ఇక్కడ అన్ని ఉండేవన్నీ మైనస్ నెంబర్లే కదా, జీరోతో ఎండ్ అవుతుంది కదా. సో మరి లెస్ దాన్ జీరో అయిన ప్రతిసారి ఎంత తీసుకోవాలి వాల్యూ? జీరో కదా. అందుకనే ఈ ప్లేస్ లో జీరో రాసేసుకున్నా, ఈ ఇంటిగ్రేషన్ చెయ్యక్కర్లా. తర్వాత జీరో టు ఇన్ఫినిటీ అన్నప్పుడు, జీరో టు ఇన్ఫినిటీ అంటే గ్రేటర్ దెన్ కదా. సో జీరో టు ఇన్ఫినిటీ అన్నప్పుడు గ్రేటర్ దెన్ కండిషన్ అప్పుడు ఇది కదా ఫంక్షన్ వాల్యూ, ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 కదా తీసుకున్నానమ్మా. సో జీరో టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 డిఎక్స్ అండి. సో నేను ఈ ఇంటిగ్రేషన్ సింప్లిఫై చేసుకోవడానికి యూవీ చైన్ రూల్ ప్రకారం వెళ్ళట్లా. చూడండి, ఎక్స్ స్క్వేర్ బై 2 ని టీ అనుకుని సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి. ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంటుంది కదా, అలా చేస్తాను. ఎక్స్ స్క్వేర్ బై 2 ని టీ అనుకుని డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే dt ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2x బై 2, ఎక్స్ కి dx అండి. 2 క్యాన్సిల్ అయిపోద్ది. dx అంటే ఎక్స్ dx అంటే ఇప్పుడు నేను ఏం వేసుకోవాలి? dt వేయాలి. చూడండి, ఇక్కడ ఎక్స్ dx అంటే dt వేసుకున్నాను, ఈ పవర్ మైనస్ టీ వేసుకున్నాను. సో ఈ పవర్ మైనస్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ టీ బై మైనస్ టీకి ఇంటర్నల్ డెరివేటివ్ -1 వేస్తాం ఇలాగా. సో ఈ పవర్ మైనస్ టీ బై -1 అంటే మైనస్ ఈ పవర్ మైనస్ టీ and the limits are from 0 to infinity. So minus e power minus infinity, upper limit minus, లోవర్ లిమిట్ వేసేటప్పుడు మైనస్ వేయాలి, కానీ ఫంక్షన్ కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది. ఈ పవర్ 0, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే వాల్యూ 0 అమ్మా, ఈ పవర్ 0 అంటే 1 అమ్మా. సో లైక్ దిస్ వీ గెట్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1. సో 2 ప్రాపర్టీస్ సాటిస్ఫైడ్. ద ఫంక్షన్ పి ఆఫ్ ఎక్స్ ఇదే ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. మరి థర్డ్ ప్రాపర్టీ ఉంది కదా, థర్డ్ ప్రాపర్టీకి సంబంధించి నన్ను ఈ థర్డ్ ప్రాపర్టీ అనేది ఇంటర్వెల్ రేంజెస్ కి ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేయడం అమ్మా. సో మనం అవుట్ ఆఫ్ 3 లో ఏ 2 ప్రూవ్ చేసి చూపించినా అది ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ కింద అయినట్టే సరిపోతుందండి. ఇక్కడతో 2 కండిషన్స్ తో సరిపోతుంది. ఇంకా నన్ను ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ఫైండ్ ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అన్నాడండి. ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే నథింగ్ బట్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అన్న ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అన్న ఒక్కటే. డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కనుక్కోమంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో ఇండికేట్ చేస్తామండి. డెన్సిటీ ఫంక్షన్ అంటే స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో ఇండికేట్ చేస్తాడు. సో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా నేను ఇందాక చూపించా. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంతేనా? ఒకసారి చూద్దాం అమ్మా. సో క్యుములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ కి ఇంటిగ్రేషన్ లో ఫార్ములా ఇదిగోమ్మా. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో ఇండికేట్ చేస్తామని చెప్పాను. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఎక్స్ అండి. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు, యాక్చువల్ గా ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఉండాలి, కానీ వీడు అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ తీసుకోవట్లా, ఎక్స్ తో ఎక్స్ అని తీసుకుంటున్నాడండి. అది గుర్తుండాలండి. లోవర్ లిమిట్ మాత్రం తీసుకుంటాడు, అప్పర్ లిమిట్ మాత్రం ఇక్కడ ఉన్న ఇన్ఫినిటీ రాయట్లేదు, ఎక్స్ రాస్తున్నాడండి. ఓకే, సో ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ ఫార్ములా అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లో. చూడండి, ఇదే కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ మనం టేబుల్ వేసి చేసి చూపించేమే ముందు లెక్కల్లో. అప్పుడు ఇలాగే రాసేవాళ్ళం, పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అని రాసి టేబుల్ వేసేవాళ్ళం కదా, అదే రాసాడు ఇక్కడ అంతే. ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అండి. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఎక్స్ అంటే మైనస్ ఇన్ఫినిటీ, మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు? మైనస్ ఇన్ఫినిటీ టు 0 గాను 0 టు ఎక్స్ గాను రాయొచ్చండి. మైనస్ ఇన్ఫినిటీ టు 0 రేంజ్ అప్పుడు వాల్యూ లేదు కదా ఫంక్షన్ కి, 0 అన్నాడు కదా, అందుకని ఇంకా వెయ్యట్లా, ఓన్లీ గ్రేటర్ 0 టు ఎక్స్ దే వేసుకుంటున్నా. మైనస్ ఇన్ఫినిటీ టు 0, 0 టు ఎక్స్ గా కట్ చేయాలి. ఓకేనా?
-∞ టు ఎక్స్‌ని -∞ టు 0 గాను, 0 టు ఎక్స్ గాను కట్ చేస్తాం. ఈ 2 పోతే -∞ టు ఎక్సే ఉంటదనమాట. సో, ఈ ఇంటిగ్రేషన్ యొక్క రేంజ్‌లో మనకి లేదు ఫంక్షన్ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇవ్వలేదు కదా! లెస్ థాన్ కండిషన్‌లో 0 కదా! అందుకే గ్రేటర్ థాన్ అన్నప్పుడు మాత్రమే వాల్యూ వేసుకుంటున్నాను ఇదిగోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈ పవర్ -x² డీఎక్స్. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇందాక చేశానుగా x²/2ని t అనుకుని డిఫరెన్షియేషన్ చేస్తే 1 - e పవర్ -x² అనేది క్యుములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అన్నమాట. ఓకేనా? సో, ఇలా ఇంటిగ్రేషన్‌లో కూడా మనం ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అని చూపించమంటే 2 కండిషన్స్ చూపించాము. డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్‌ని ఇంటిగ్రేషన్ ఫార్ములాతో చేసి చూపించామండి. నెక్స్ట్ ఇఫ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ రాండమ్ వేరియబుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x/2 అంట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x/2 అని ఇచ్చాడు. ఇన్ ద ఇంటర్వెల్ 0 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 నేను చెప్పాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తున్నాడు అంటే ఇంటర్వెల్ రేంజ్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు. సో, మనం ఏం కాలిక్యులేట్ చేయాలంట ఫైండ్ అని పెట్టాలండి వీడిక్కడ. ఫైండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1.5 బై ఎక్స్ గ్రేటర్ దాన్ 1 వాల్యూ చూపించాలంట. సో, చూద్దాం. దీన్ని ఇక్కడ ఏదో ఇలా రాసాడండి. ఎన్ఎక్స్ ఇది అవసరం లేదమ్మా. ఇది రాయక్కర్లేదు. మనం కనుక్కోవాల్సింది ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1.5 బై ఎక్స్ గ్రేటర్ దాన్ 1 కాలిక్యులేట్ చేయాలి. దీన్నే మనం పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1.5 బై పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 పి ఆఫ్ ఏ బై బిని పి ఆఫ్ ఏ బై పి ఆఫ్ బి ఇవన్నీ థీరం ప్రూఫ్స్ ఉంటాయండి. సో, మనం కండిషన్ బట్టి ఎక్కడ ఏది యూజ్ అవుతుందో ఆ కండిషన్ రాసేస్తున్నాం. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో, పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1.5 బై పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1గా రాసానండి. సో, పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1.5 అండి. గ్రేటర్ దాన్ 1.5 అంటే ఇక్కడ నాకు 0-2 కదా రేంజ్ ఇచ్చింది. 1.5 అంటే ఇక్కడ ఎక్కడో ఈ మధ్య నుంచి. సో, గ్రేటర్ దాన్ 1.5 అంటే ఎంత వరకు ఇస్తే అంతవరకు తీసుకోవాలి. సో, 1.5 నుంచి 2 వరకు తీసుకుంటామండి. 2 తోనే కదా ఎండ్ అయింది అందుకని. సో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డీఎక్స్ ఎంతండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ x/2. మళ్ళీ ఇంటిగ్రేషన్ చేసి అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ వేయండి. సో, ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ 1.5 దగ్గర ప్రాబబిలిటీ వాల్యూ ఇంతొచ్చింది. అలాగే ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అండి. అంటే 1 నుంచి 2 వరకు వేసుకుంటాం. 0-2 కదా మనకిచ్చింది. కానీ 1 నుంచి అంటున్నాడు కాబట్టి గ్రేటర్ దాన్ 1 అంటే 1 టు అప్ టు 2 వరకు అండి. 2తో ఎండ్ అయిపోయింది కదా మన ఇంటర్వెల్ రేంజ్ అందుకని. సో, 1-2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటేనండి x/2నే వేసుకుంటాం. సో, ఎక్స్ ఇంటిగ్రేషన్ చేసుకుంటే మళ్ళీ ఇలా 3/4 వాల్యూ వచ్చిందండి. ఇప్పుడు నన్ను అడిగింది పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1.5 బై ఎక్స్ గ్రేటర్ దాన్ 1 కదండీ. అంటే 1.75/4 డివైడెడ్ బై 3/4 అండి. 2 డివిజన్ చేయండి. చేస్తే సింప్లిఫై చేస్తే 0.588 అని వస్తుందండి. ఇలా డివిజన్ ఇచ్చినా కూడా చేయగలిగేట్టు ఉండాలమ్మా. నెక్స్ట్ ఏ కంటిన్యూయస్ రాండమ్ వేరియబుల్ హ్యాస్ ఎ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. 0-1 ఫైండ్ ఏబి సచ్ దట్ అని చెప్పి ఈ కండిషన్స్ ఇచ్చాడమ్మా. ఈ కండిషన్స్ అయినప్పుడు ఏబి వాల్యూలు కనుక్కోమని చెప్తున్నాడు. సో, ఫస్ట్ కండిషన్ ఏంటి? పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ. ఏ అంటే నాకు తెలియదండి. ఏని నేను కనుక్కోవాలి. సో, లెస్ దాన్ ఉన్నప్పుడు 0 నుంచి మొదలు పెట్టాలండి ఎప్పుడు. నీకు ఇంటర్వెల్ రేంజ్ 0-1 కదా! లెస్ దాన్ అన్నప్పుడు నీకు స్టార్టింగ్ ఇంటర్వెల్ నుంచి మొదలెట్టాలి. 0-a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డీఎక్స్. తర్వాత గ్రేటర్ దాన్ ఏ అన్నాడు కదా! గ్రేటర్ దాన్ ఏ అన్నప్పుడు ఏ కన్నా ఎక్కువ కాబట్టి ఏ నుంచి మొదలెడతామండి. A-1. ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే లెస్ దాన్ ఏ అన్నాడు కాబట్టి మనకి 0 నుంచి స్టార్టింగ్ కాబట్టి ఇంటర్వెల్ 0-a అనుకోవాలి. లెస్ దాన్ ఏ అన్నప్పుడు 0-a. గ్రేటర్ దాన్ ఏ అన్నప్పుడు ఏ కన్నా ఎక్కువ కాబట్టి ఏతో మొదలెట్టి అప్ టు ఎంత ఇచ్చాడు మనకి 1 వరకు హై రేంజ్ కాబట్టి హై వాల్యూ 1 కాబట్టి A-1. ఈ ఏ అనేది ఈ మధ్యలో ఎక్కడో ఉంది. 0కి 1కి మధ్యలో ఎక్కడో ఏ అనేది ఉంది. ఆ ఏ అనే నంబర్ ఏంటో కనుక్కోవాలన్నమాట నేను. గుర్తుంటది కదమ్మా. లెస్ దాన్ అన్నప్పుడు 0 నుంచి తీసుకోవాలి. చిన్నది కదా! ఎక్స్ వాల్యూ కన్నా ఏనే పెద్దది. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే ఎక్స్ కన్నా ఏ అనేది ఏదో పెద్ద నంబరు. ఏ అనేది ఏదో నంబరు. ఎక్స్ కన్నా ఆ నంబరే పెద్దది. అంటే ఎక్స్ చిన్న నంబర్ నుంచి కన్సిడర్ చేసుకుంటాం అప్ టు ఆ నంబర్ దాకా. 0-a. అలాగే గ్రేటర్ దాన్ ఏ అంటే ఏ కన్నా పెద్దదే ఎక్స్. అప్పుడు ఏ నుంచి మొదలెట్టుకుని అప్ టు
ఎంత హై వాల్యూ ఇచ్చాడో హై 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 అంటే అప్పర్ లిమిట్ ఎంత వరకు ఇచ్చాడో అక్కడ వరకు తీసుకుంటాం A21. సో f(x) అంటే 3x² కదా, ఇంటిగ్రేషన్ చేయండి. ఇటు ఇంటిగ్రేషన్ చేసి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వేసుకుంటే a³ = 1/2. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే a = క్యూబ్ రూట్ 1/2 అవుద్ది. సో క్యూబ్ రూట్ 1 అంటే నథింగ్ 1 అవుతుంది, 1/³ రూట్ 2 అవుతుంది. సో 1/3√2 అనేది ఏ వాల్యూ అండి. ఇట్లాగే సెకండ్ కండిషన్ వాడుకుని బి కనుక్కుంటాం. p(x) b చెప్పానుగా, గ్రేటర్ దాన్ అన్నప్పుడు ఆ నెంబర్ నుంచి మొదలెట్టాలి. గ్రేటర్ దాన్ బి అన్నప్పుడు బితో మొదలెట్టాలి. ఇంటిగ్రల్ b2 అప్ టు హై వాల్యూ. ఈ ఇంటర్వెల్ మనకి లెక్కలో ఇచ్చింది, ఇది మెయిన్ ఇంటర్వెల్. ఈ మెయిన్ ఇంటర్వెల్ 0 to 1 మధ్యలో ఏను బీను ఉన్నాయంటే ఈ మధ్యలో ఆ ఉన్నవి నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఆ ఏబి నెంబర్లు చెప్పాలన్నమాట. సో గ్రేటర్ దెన్ బి కాబట్టి బి నుంచి మొదలవ్వాలి. b2 1 అన్నమాట. హై వాల్యూ 1 కదా, b2 1. సో b2 1 3x² = 0.05 అనే కండిషన్ వాడే ఇచ్చాడు. సో మళ్ళీ ఇంటిగ్రేషన్ చేసి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వేస్తే బి వాల్యూ ఇంత వస్తుందంట. b³ = 0.95 వచ్చింది. b = క్యూబ్ రూట్ 0.95. ఒకసారి మీరు జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుని రాసుకోండి అమ్మా. నెక్స్ట్, if the density function of a continuous random variable f(x) = ax, వేర్ రేంజ్ ఇచ్చాడండి. అలాగే f(x) a ఎప్పుడవుతుందంట 1 to 2 అయినప్పుడు, f(x) = 3a - ax అంట ఈ కండిషన్ అప్పుడు. ఇవేమీ కాకుండా ఈ ఇంటర్వెల్స్ లో లేనప్పుడు నీకు f(x) ఎక్కడైనా రాయాల్సి వస్తే దాని వాల్యూ 0 పెట్టమన్నాడు. ఎల్స్వేర్ అన్నాడు కదా. ఈ 3 రేంజ్లు కాకుండా ఇంకెక్కడైనా f(x) కి ఇంటర్వెల్ రాయాల్సి వస్తే, ఐ మీన్ ఇంటిగ్రేషన్ రాయాల్సి వస్తే యూ హ్యావ్ టు పుట్ 0 అనమాట ఇన్ ప్లేస్ ఆఫ్ f(x) అనమాట. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఫైండ్ క్యూములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆల్సో అని అడుగుతున్నాడు. క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అంటే క్యాపిటల్ f(x) కూడా కనుక్కోవాలి. సో నాకు ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ ద డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే గివెన్ f(x) అనేది ఏంటి, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అనగానే మనకు తెలిసిన ప్రాపర్టీ ఏంటి, ఇంటిగ్రల్ -∞ to ∞ f(x) dx = 1. సో ఇంటిగ్రల్ -∞ to ∞ మన దగ్గర ఉన్న టోటల్ రేంజ్ ఇది, మన దగ్గర ఉన్న రేంజెస్ ఏమో ఇవి. వీటిల్లోకి మార్చుకోవాలి -∞ to ∞ని. ఓకేనా. సో -∞ to ∞ని -∞ to 0 గాను, 0 to 1 గాను, 1 to 2 గాను సెకండ్ది, అలాగే 2 to 3 గాను, 3 to ∞ గాను. చూసారా, 0 to -∞ to 0, -∞ to ∞ కదమ్మా. సో ఈ డిస్కంటిన్యూస్ ఫంక్షన్ కదా మనకి ఇచ్చింది. సో మనకి -∞ నుంచి 0కి, 0 నుంచి 1కి, 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 to ∞. మరి +∞ కూడా కవర్ అవ్వాలి కదా, 3 to ∞. సో -∞ to ఈ 3 కండిషన్లు తప్ప ఇంకెక్కడైనా f(x) రాయాల్సి వస్తే 0 కదా. సో -∞ to 0 అంటే వాల్యూ 0, 0 to 1 అంటే ax, 1 to 2 అంటే a, 2 to 3 అంటే 3a - ax. ఇంకా 3 to ∞ వేరే ఏ రేంజ్ వచ్చినా 0 పెట్టమన్నానుగా, 0. సో ఈ విధంగా ఇంటిగ్రేషన్ చేయండి అమ్మా. ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏ వాల్యూ 1/2 వస్తుంది. జాగ్రత్తగా మీరు నీట్ గా రాసుకోండి స్టెప్స్. సో ఇప్పుడు మనకి ఏంటి, f(x) నా దగ్గర f(x) ఇది కదా, ఏ కనుక్కున్నానుగా, ఏ తీసుకొచ్చి వేయండి. f(x) a అంటే 1/2 × x అంటే x/2. 0 to 1 రేంజ్ లో f(x) ఎంత అయిందండి, ax అంటే x/2. 1 to 2 రేంజ్ లో f(x) వాల్యూ a కదా, a అంటే 1/2. సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఫంక్షన్ లో. అలాగే 2 to 3 అప్పుడు f(x) ఏంటి, 3 × 1/2 - x/2. అదే రాశానండి, 3/2 - x/2. మరి 0 అంటే నథింగ్ ఏగా, ఇంకా 0. సో నాకు వచ్చిన ఏ వాల్యూని మన ఫంక్షన్ f(x) లో వేసేసుకున్నాం. ఇక్కడతో అయిపోయింది ఒక బిట్. ఇంకేం అడిగాడు, క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అడిగాడు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అంటే f(x) మనకేంటి, క్యాపిటల్ f(x) కదమ్మా, ఇది క్యాపిటల్ f(x) అమ్మా. క్యాపిటల్ f(x) p(x) < x కదా. మన క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అంటే క్యాపిటల్ f(x) p(x) < x. ఇంటిగ్రల్ -∞ to x అండి ఫార్ములా. -∞ to ∞ అన్నారు, -∞ to x f(x) dx. సో మరి నేను ఒక్కొక్క ఇంటర్వెల్ రేంజ్ కి కనుక్కుంటున్నా. 0 to 1 కి చేస్తున్నానండి.
సో 0-1 చేసేటప్పుడు మనకి ఫార్ములా ఏంటి? -∞ టు x అండి. తప్పులుంటున్నాయి కొంచెం కరెక్షన్ చేయండి. -∞టు x అండి. సో మరి మన రేంజ్ ఏంటి? 0-1 కాబట్టి 0 ఇందాక నేను డెఫినిషన్ చూపించినప్పుడు -∞ x అన్నాను కదమ్మా! అప్పర్ లిమిట్ వేయట్లేదమ్మా. ఫార్ములా రాసేటప్పుడు -∞ టు x తీసుకుంటున్నాడు అన్నానా? సో మరి ఇప్పుడు మనదేంటి? మన ఇంటర్వెల్ 0 x 1 కదా! అంటే మరి -∞ బదులు మనకేముంది? 0 ఉంది. అప్పర్ లిమిట్ 1 వెయ్యట్లా. x ఎయ్యాలి కదా! మరి అప్పర్ లిమిట్ xగా వెయ్యాలి. సో చూడండి. 0-xగా వేసాను అందుకని. 0-x ఏసి f(x) అంటే ఏంటి మరి 0 రేంజ్‌లో 0 రేంజ్‌లో ఏముంది? x/2 వేసుకున్నా. వేసుకొని x²/4 వచ్చింది. అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ఏసుకుంటే. మరి 1-2కి చూడండి. 1-2కి f(x) మళ్ళీ లోవర్ ఏముంది? 1-2 కదా! f(x) లోవర్ -∞ టు ఇన్ఫినిటీ కదమ్మా! దీనికి ఫార్ములా మనం ఏం రాస్తాం? -∞ టు x అని రాసామా? ఇది రాయట్లేదు కదా! ఇక్కడ చూడండి. మరి 1 -∞ బదులు ఇక్కడే ఉంది 1 కదా! సో 1-xే ఎప్పుడు అప్పర్ లిమిట్ xగా రాయండి. ఫస్ట్ సారి రాసేటప్పుడు. 1-x ఏ f(x) ప్లస్ మరి అప్ టు 1-x 0-1 ఈ 0-1 ఎందుకొచ్చింది? మరి 1-2కి 1-2 రేంజ్ అంటే 0-1 కూడా మధ్యలో వస్తది గదా! 1కి 2కి మధ్యలో 0-1 రేంజ్ కూడా వస్తది గదా! అందుకనే ఆ వాల్యూ కూడా వేసుకోవాలి. 0-1 రేంజ్ కూడా ఏసుకోవాలి. సో 1-x f(x), 0-1 f(x). 1 రేంజ్‌లో f(x) ఎంత? 1 రేంజ్ చూడాలి. 1 ఉన్న రేంజ్‌లో f(x) ఎంత? 1/2 వేసుకున్నా. 0-1 రేంజ్‌లో f(x) ఎంతొచ్చింది? x/2 వేసుకున్నా. అలా జాగ్రత్తగా చూడాలి. అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ఏసుకోండి. సో 1 ≤ x 2 కండిషన్‌లో మనకి f(x) ఎంతొచ్చింది? x/2 - 1/4 వచ్చింది. మరి 2-3 ఈ 2-3 అన్నప్పుడు కూడా చూడండి. ఎలా రాస్తున్నాను? 2 నుంచి x వరకు ఫస్ట్ రాసేసుకోండి. లోవర్ లిమిట్ 2 కదా! 2 నుంచి x వరకు రాసేసుకోండి. 2-3 రేంజ్‌లో 1-2 ఉంటది. 0-1 ఉంటదిగా. మరి అవి కూడా వెయ్యాలి. సో 1-2 వెయ్యాలి. f(x) ప్లస్ 2-3 వెయ్యాలి. సారీ 0-1 ఎయ్యాలి. అర్థమైందా అమ్మా? ముందువి కూడా కన్సిడర్ చేసుకోవాలి. క్యుములేటివ్ అంటే అర్థం ఏంటమ్మా? క్యుములేషన్ ముందువి యాడ్ చేసుకుంటా రావాలి కదా మరి. సో ఈ సెకండ్‌ది చేసేటప్పుడు ఈ ఫస్ట్‌ది యాడ్ చేస్తున్నా. థర్డ్‌ది చేసేటప్పుడు ఫస్ట్‌ది, సెకండ్‌ది యాడ్ చేస్తూ థర్డ్ దాన్ని కాలిక్యులేట్ చేస్తున్నా. దాన్నే క్యుములేషన్ అంటారు. క్యుములేషన్ చేస్తున్నాను నేను. సెకండ్‌ది చేసేటప్పుడు ఫస్ట్‌ది యాడ్ చేస్తున్నా. థర్డ్‌ది చేసేటప్పుడు సెకండ్‌ది, ఫస్ట్‌ది యాడ్ చేస్తున్నాను. ఓకేనా? సో కండిషన్ ఎప్పుడు ఇది ముందు రాసుకోండి. మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఇంటిగ్రల్ లోవర్ లిమిట్ 2 కదా! అప్పర్ లిమిట్ 3 ఎయకూడదు. క్యుములేటివ్ ఫంక్షన్ ఫార్ములా ప్రకారం xే వెయ్యాలి. 2-x ఏసుకోండి. దాని ముందు కూడా యాడ్ చేసేసుకోండి. 1-2 వేసుకోండి. 0-1 వాల్యూ కూడా ఏసుకోండి. వేసుకొని ఇదంతా జాగ్రత్తగా ఇంటిగ్రేషన్ చేయండమ్మా. చేశాను నేను. ఈ వాల్యూనే వచ్చింది. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సింప్లిఫై చేసుకోండి. అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్‌లేసుకొని. ఇప్పుడు మరి క్యాపిటల్ f(x) ఎంతొచ్చింది? 0-1 రేంజ్‌లో x²/4 అదే రాసాడమ్మా. 1-2 రేంజ్‌లో x/2 - 1/4 అదే రాసాడు. 2-3 రేంజ్‌లో క్యాపిటల్ f(x) ఎంతొచ్చింది? ఇది 3x - x² ఇదొచ్చింది. 0లో ఇంకా అవసరం లేదుగా చేయడం. కానీ రాసుకోండి క్వెషన్ ప్రకారం కండిషన్ ఇచ్చాడు కాబట్టి. ఇలా రాండమ్ వేరియబుల్స్, డిస్క్రీట్ ప్రాబబిలిటీ ఫంక్షన్స్ మీద లెక్కలు అడిగితే ఈ మోడల్స్ కవర్ అయితే సరిపోతుందమ్మా. జాగ్రత్తగా చూసుకోండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఈరోజు క్లాస్‌లో? అటెండెన్స్ తీసుకున్నారండి? సెక్షన్ 1, సెక్షన్ 2. సెక్షన్ 1. ఓకే. 512 తీసుకున్నారు. 5H5 కూడా తీసుకున్నారు అటెండెన్స్. జాగ్రత్తగా నోట్ చేస్తున్నారు కదమ్మా! ఆబ్సెంటీస్ జాగ్రత్తగా నోట్ చేయండి. ఎందుకంటే ఈ ఆన్‌లైన్ అటెండెన్స్ యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేస్తారంట. అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా అమ్మా? సో రాని వాళ్ళు ఎవరైతే ఇర్రెగ్యులర్‌గా ఉన్నారో వాళ్ళు ఎలాగో డిటైన్డే. మీకు ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్‌లో ఉన్నట్టున్నారు గదా! సెకండ్ సెమిస్టర్. థర్డ్ ఇయర్‌కి ఎళ్తారో ఎళ్ళరో తర్వాత సంగతి. అసలు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయనిస్తారో లేదో చూసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. చాలా అబ్సెంట్స్ ఉంటున్నారమ్మా.
ఓకే. డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా ఈరోజు క్లాస్‌లో? లేదంటే ఎండ్ చేసేద్దాం. డౌట్స్ ఉన్నాయా? ఓకే. నేను యూట్యూబ్ లింక్ సెండ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ ఒకసారి ఆ వీడియో వింటే అర్థమవుతదండి క్లాస్. నేను చెప్పిన క్లాసే కాబట్టి మళ్ళీ అది వింటే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనమ్మా? సో, నాకు అటెండెన్స్ సెండ్ చేయండమ్మా. అటెండెన్స్ సెండ్ చేయండి నాకు. సో, విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థాంక్ యూ ఆల్.